హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెల్లో వ్లాగ్స్. మా 5 డేస్ ట్రిప్పులో డే 2 ట్రిప్ రామేశ్వరంకి చేరుకున్నామండి. ట్రైన్స్ అనేవి రామేశ్వరంకి పంబన్ బీచ్కి డైరెక్ట్గా కనెక్షన్ లేదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మనకు రామేశ్వరంకి కొద్దిగా దూరంలో వేరే విలేజ్లో ట్రైన్స్ అనేవి ఆగుతాయండి. అక్కడ నుంచి మనము ట్రావెలర్స్ కానీ లేకపోతే బస్సెస్ ఏవో ఒకటి అవైలబుల్గా ఉంటాయి. అవి తీసుకొని మనము రామేశ్వరానికి రీచ్ అవుతాము. మేము రామేశ్వరానికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5 అలా అయ్యింది. సో మేము అక్కడ ఒక రూమ్ తీసుకున్నామండి. అక్కడ రూమ్స్ అనేవి మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి, అంటే నియర్ బై టెంపుల్లో. బట్ మనము రూమ్ అనేది అగ్నితీర్థం నియర్ బైలో తీసుకుంటే టెంపుల్కి కానీ లేకపోతే అగ్నితీర్థానికి కానీ అన్నిటికీ నియర్ బైలో ఉంటుందండి. మేము అగ్నితీర్థానికి దగ్గరలో తీసుకున్నాము. అలా రూమ్ తీసుకున్న తర్వాత మేము ముందుగా మార్నింగ్ 5:30కి స్ఫటికలింగ దర్శనం చేసుకున్నామండి. వాటిని దర్శించుకోవడానికి మనము స్నానం చేయకపోయినా పర్లేదంట. మేము డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ దర్శించుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి మేము అగ్నితీర్థంలో స్నానం చేశామండి. మనకు రూమ్కి అగ్నితీర్థానికి దగ్గరలో ఉండడం వల్ల మనకు కన్వీనియంట్గా ఉంటుందండి. మేము ఇలా అగ్నితీర్థంలో స్నానం చేసి దేవుణ్ణి మొక్కుకొని మళ్ళీ డైరెక్ట్గా మేము టెంపుల్లోకి వెళ్ళామండి. టెంపుల్లో మనకు 22 బావులు ఉంటాయి కదండి. అక్కడ మనము వాళ్ళు టికెట్ తీసుకుంటే మనం అక్కడ నిలబడినప్పుడు మనకు వాటర్ అనేది మనకు పోస్తారండి. ఈ 22 బావుల్లో స్నానం చేయడం అనేది ఒక అద్భుతం అండి. మనము టికెట్ తీసుకున్న తర్వాత ఒక ఫ్లోలో వెళ్తే అన్ని బావులను కవర్ చేయొచ్చండి. ఇందులో వాటర్ కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కొక్క బావిలో ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇలా మేము స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళామండి. మనకు కావాలి అంటే అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్గా అవైలబుల్గా ఉంది. ఎందుకంటే మనము అలా తడిగుట్టలతో టెంపుల్లోకి అలో లేదండి. సో మనం ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్కి అలో చేస్తారు. మేము ఇక్కడ 200 టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళామండి. ఇలా 200 తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే త్వరగా దర్శనం అనేది అవుతుందండి. అంటే మనకు కొద్దిగా ముందు కూడా చూయిస్తారు. వీలైతే మీరు కూడా టికెట్ తీసుకొని వెళ్ళండి. సో మాకు ఈ దర్శనం అనేది త్వరగా అవ్వడం వల్ల బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము ఒక ఆటో బుక్ చేసుకున్నామండి. 1500 తీసుకున్నారు. అంటే మనకు నియర్ బై రామేశ్వరంకి సంబంధించిన కొన్ని పుణ్యక్షేత్రాలు అండ్ బీచ్ అవన్నీ ఈ వీడియోలో చూపిస్తానండి. మొత్తం వాళ్ళు కవర్ చేస్తారు. ముందుగా మేము ధనుష్కోటికి వెళ్తున్నామండి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్ అనేది మనకు ఇండియా డెడ్ ఎండ్ అనమాట. దాని తర్వాత మనకు శ్రీలంక వస్తుందండి. ఇక్కడ మనకు రామసేతుని చూడాలి అనుకుంటే అక్కడ టెలిస్కోప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనం ఒక 20 రూపీస్ ఇస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్కడ ఉంది అది రామసేతు అనేది మనకి క్లియర్గా చూపిస్తారండి. బట్ అది ఇసుకతో కవర్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఏంటి అంటే మనము ఈ ప్లేస్కి రావడానికి మధ్యలో రోడ్ నుంచి వస్తాం కదండి. ఇక్కడ అద్భుతం ఏంటి అంటే ఒక సైడ్ హిందూ మహాసముద్రం, ఇంకో సైడ్ బంగాళాఖాతం అండి. మనకు ఇక్కడ హిందూ మహాసముద్రం ఎంత కామ్గా ఉంటుందో బంగాళాఖాతం అనేది అంత వైలెంట్గా ఉంటుందన్నమాట. మనకు అవన్నీ చూసుకున్న తర్వాత రిటర్న్లో ధనుష్కోటిని కవర్ చేసుకోవాలండి. ఒకవేళ వెళ్ళేటప్పుడే ధనుష్కోటి చూసుకొని కూడా ముందుకు వెళ్ళొచ్చు మేము. బట్ ఆ బీచెస్ అవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ధనుష్కోటికి వచ్చాము. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారండి. అంటే అప్పట్లో ధనుష్కోటిలో అది ఒక పెద్ద సిటీ అన్నమాట. బట్ ఫ్లడ్స్ రావడం వల్ల ఇలా అయిపోయిందంట. ఇక్కడ పాతకాలం బ్రిడ్జ్ అండ్ చర్చ్ అనేది ఫేమస్ అండి. వాటితో పాటు ఇక్కడ రామసేతు అనేది నిర్మించారు అని చెప్పేసి ప్రతిదీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అక్కడ ఫ్లెక్సీలు అనేవి అవైలబుల్ చేశారండి. కొన్ని టెంపుల్స్ ఇవన్నీ ఇక్కడ ప్రజెంట్ ఉన్నాయి. బట్ అవి పడిపోయాయని చెప్పేసి వాళ్ళు కొన్ని మాత్రమే చూపిస్తారండి. ఇక్కడ స్కూల్స్, రైల్వే స్టేషను ఇవన్నీ ఉన్నాయండి. ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే కవర్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బట్ రామేశ్వరం అనేది కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఇక్కడ మనకు టెంపుల్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అవుట్ సైడ్ మనం చూడాల్సిన ప్లేసెస్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయండి. టెంపుల్లో ఏంటి అంటే మనకు కెమెరా అనేది అలో చెయ్యరు కాబట్టి నేను టెంపుల్లో వీడియో అనేది తీయలేదు. సో రిమైనింగ్ నాకు ఎక్కడ పాసిబుల్ ఉంటుందో ఆ వీడియోని తీసి నేను అప్లోడ్ చేశానండి. మీరు కనుక రామేశ్వరం వెళ్ళినప్పుడు కంపల్సరీ అన్నీ కవర్ చేయండి.
మనకు ఆటో అయితే ఒక 1200 to 1500 అండ్ క్యాబ్ అయితే 15 to 2000 కలెక్ట్ చేస్తారండి. మీకు క్యాబ్ అయితే క్యాబ్, ఆటో అయితే ఆటో. ముందుగా మనము ఇన్ఫర్మేషన్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఏమేమి కవర్ చేస్తారు, ఏ ప్లేసెస్ అనేవి చూపిస్తారు అని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మనము కన్ఫర్మేషన్ తీసుకోండి. ఇలా ఇక్కడ చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను చెప్పాను కదండి, రైల్వే ట్రాక్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తుండేది అదే అండి. ఇక్కడ చాలా ప్లేసెస్ అనేవి చాలా బాగున్నాయి. మనము ధనుష్కోటి కవర్ చేసిన తర్వాత కొద్ది దూరము రిటర్న్ అంటే రామేశ్వరానికి వచ్చే దారిలో కోదండరామాలయం లేదంటే విభీషణ ఆలయం అంటారండి. ఈ ఆలయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సేమ్ ఈ ఆలయం కూడా అంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో టెంపుల్ అనేది ఉంటుందండి. మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు చూస్తే సేమ్ ఒక సైడ్ బంగాళాఖాతం, ఒక సైడ్ హిందూ మహాసముద్రం అనేది ఉంటుంది. ఇక్కడ మనము అవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు సిటీలో అంటే రామేశ్వరంలో చూడవలసిన ప్లేసెస్ అనేవి కవర్ చేస్తున్నానండి. ముందుగా ఇక్కడ నేను రామతీర్థం ఆలయానికి వచ్చానండి. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ రామతీర్థంలో మనము వాటర్ అనేది కొద్దిగా స్ప్లిట్ చేసుకుంటే మంచిదని చెప్తారు. దాని తర్వాత మనం టెంపుల్లోకి వెళ్తున్నామండి. టెంపుల్లో కెమెరా అనేది అలో లేదు, బట్ నేను కొద్దిగా కవర్ చేశాను. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి. రీసెంట్గా రీకన్స్ట్రక్షన్ చేసి కలరింగ్ వేశారంట. చుట్టూ చూసేద్దాం పదండి. చుట్టూ గ్రీనరీ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకు నాగశిలలు ప్రతిష్ఠించినవి చాలా ఉంటాయండి. ఎవరికైనా దోషాలు ఉంటే మనకు అగ్నితీర్థంలో స్నానం ఆచరించి ఇక్కడ ప్రతిష్ఠిస్తారంట. ఇక్కడ మనకు చెప్పాను కదండి, మనకు టూరిస్ట్ ప్లేసెస్లో సిటీలో అంటే రామేశ్వరం టెంపుల్కి నియర్ బైలో ఉన్నవన్నీ పక్కపక్కనే ఉంటాయండి. అవి పెద్ద డిస్టెన్స్లో ఏమి ఉండవు. ఇవి చూసుకున్న తర్వాత కొద్దిగా దూరంలో మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. పంచముఖ హనుమాన్ టెంపుల్. ఇన్సైడ్ కెమెరా అలో లేదు. ఇక్కడ ఏంటి అంటే హనుమంతుని విగ్రహము, రామసేతుకు సంబంధించిన స్టోన్స్ ఉంటాయి కదండి, అక్కడ ఒక 5 to 6 స్టోన్స్ అనేవి మనకు డిస్ప్లే చేస్తారు. ప్లస్ చూపిస్తారు అంటే ఇప్పుడున్న రాళ్ళు వాటర్లో ఎలా మునుగుతున్నాయి, అప్పటి రాళ్ళు ఎలా తేలుతున్నాయని. దానికి ఆపోజిట్లోనే నటరాజస్వామి టెంపుల్ ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగుంటుందండి. నటరాజస్వామి విగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ పక్కనే సీతతీర్థం ఉంటుంది అండ్ శ్రీకృష్ణ ఆలయం అనేది మనకు ఉంటుందండి. అవి నేనేం చూడలేదు. దాని తర్వాత లక్ష్మణ తీర్థంకి వచ్చేసాము. అక్కడ మనకు శివుడి టెంపుల్ అనేది ఉంటుందండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్స్ అన్నిటికీ మనకు ఇన్సైడ్ కెమెరా అనేది అలో చేయట్లేదు. ఇవన్నీ మనము చూసుకున్న తర్వాత పంబన్ బ్రిడ్జికి వెళ్ళే దారిలో ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం ఒక మెమోరియల్ ఉంటుందండి, బట్ నేను అది చూడలేదు లోపలికి వెళ్ళి. దాని తర్వాత పంబన్ బ్రిడ్జ్కి ఫైనల్గా రీచ్ అయ్యాము. ఇక్కడ వన్ సైడ్ వ్యూ అనేది చూడండి, మనకు ఎంత బాగుంటుందంటే సేమ్ కేరళలానే ఉంటుంది. అంటే చుట్టూ సముద్రం, ఐలాండ్ ఎలా ఉంటుందో ఆ వ్యూ అనేది బాగా కనిపిస్తుందండి. అండ్ అనదర్ సైడ్ పంబన్ బ్రిడ్జ్ అని ఇక్కడ మనకు రీసెంట్గా అది వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్న పంబన్ బ్రిడ్జ్ అనమాట. పాతది మనకు వర్క్ అవ్వట్లేదు అనేది, సేమ్ అలాగే కొత్తది నిర్మించారు. ఇక్కడ దాన్ని చూసుకున్న తర్వాత ఫైనల్గా మేము మళ్ళీ అగ్నితీర్థానికి వెళ్ళాము. అక్కడ బోటింగ్ అనేది చాలా బాగుంటుంది. మాకు ఇవన్నీ కవర్ చేసుకునేసరికి 3 o'clock అయ్యిందండి. సో లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము బోటింగ్కి వచ్చాము. ఈ బోటింగ్ అనేది 6 o'clock వరకు ఉంటుందండి. మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ బోటింగ్ని ట్రై చేయండి. అంటే మనకు కొద్దిగా సముద్రం మధ్యలో వరకు తీసుకెళ్తారనమాట. చుట్టూ వాటర్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో మనకి బోట్స్ ప్లేస్ చేసిన ఏరియా, ఒక సైడ్ ఏమో మనకు టెంపుల్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ రామేశ్వరానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కవర్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ టెంపుల్లో శివలింగం అనేది ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ సీతామాత ఇసుకతో తయారు చేసిన శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించారండి టెంపుల్లో. చాలా బాగుంటుంది.